హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనూని. ఫ్రెండ్స్, నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మన ఆడవాళ్ళు అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని పొరపాట్లు అయితే జరిగిపోతుంటాయి. అవేంటంటే అవి చిన్న విషయాలే కావచ్చు, చిన్న వస్తువులే కావచ్చు, ఏవైనా కొన్ని మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోకుండా ఉండడానికి జ్ఞాపక శక్తికి తోడయ్యే కొన్ని అలవాట్లయితే ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ అలవాట్ల వల్ల మనము పెట్టిన వస్తువులే అవ్వచ్చు, మాట్లాడిన మాటలే అవ్వచ్చు, చిన్న విషయాలే అవ్వచ్చు, అవన్నీ మనకు గుర్తుండిపోయేలా చేసే చిన్న చిట్కాలైతే చూసేద్దాం. ఒకరోజు పాప చెవిదిద్దు విరగ్గొట్టుకుంది. రేపు తప్పక మార్చాలి, లాకర్లో పెట్టడం ఎందుకు అన్నట్లుగా గుర్తుగా పెట్టుకుంటే తీసుకోవడం తేలిక అని దాచింది రవలి. తీరా మరుసటి రోజు ఆ చోటేంటో మర్చిపోయింది. ఇలాంటి సంఘటన మనలాంటి మహిళల్లో మరొక సంఘటన. వారం రోజుల్లో మీటింగ్, బాగా సిద్ధమవ్వండి అన్నారు బాస్. ఎందుకైనా మంచిదని ముందే ప్రణాళికను సిద్ధం చేసుకుంది మాధవి. ఈరోజు ఏం రాశానబ్బా అనుకుంటూ హడావిడిగా చదవడం మొదలుపెట్టింది. ఇవే కాదు, పిల్లలు పాడు చేస్తారనో, తరువాత ఎప్పుడైనా పనికొస్తాయనో ఎన్నెన్నో జాగ్రత్తలు చేస్తుంటాం మనం. తీరా అవసరానికి అన్నీ మర్చిపోతుంటాం. ఇల్లంతా తీసి సర్దుతుంటాం. ఆ సమయంలో గుర్తు తెచ్చుకోవడానికి పడే ఇబ్బందులు తక్కువేమీ కాదు. ఈ పరిస్థితి వద్దంటే ఇలా చేయండి మరి. మొదటిది, పెద్దగా చెప్పడం. మనము చిన్నపిల్లల్ని పెద్దగా చదవమంటాం కదా, అది వాళ్ళు చదువుతున్నారో లేదో చెక్ చేయడానికే కాదు, వేరే ధ్యాసలో పడకుండా కొనసాగిస్తారని అలా చేయమంటాం. మనము అంతేనండి, లోపల మర్చిపోవద్దు అనుకుంటాం, కానీ వేరే ఆలోచనల్లో అది కొట్టుకుపోతుంది. కాబట్టి బయటికి అనేయండి, అప్పుడు మెదడులో భద్రమవుతుందట. నలుగురిలో, ఆఫీసు లాంటి చోట కుదరదు అనిపిస్తే మాట పెదాలను దాటిస్తే సరిపోతుంది. మరొకటి, పందెం వేద్దాం. మనకి ఇంట్లో బోలెడు పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళతాం. ఈ క్రమంలో మరిన్ని ముఖ్యమైన విషయాలు వచ్చి పడుతుంటాయి. ఈలోగా నగలు, తాళాలు వంటి సంగతులు పక్కకి వెళ్ళిపోతాయి. ఈ భయం వేస్తే నేను దీన్ని గుర్తుంచుకోగలనా అని మీకు మీరే పందెం వేసుకోండి. ఇది 50% మెరుగ్గా గుర్తుంచుకునేలా చేయగలదట. పరిశోధనలు చెబుతున్న మాట ఇది. కంపల్సరిగా మీరు చేయండి. మరొకటి, వల్లెవేయడం. పరీక్షలు, ఇంటర్వ్యూ అప్పుడు ఏం చేసేవాళ్ళం? జవాబులను తెగ చదివేవాళ్ళం కదూ. ఒక్కసారికే గుర్తుంటాయా? లేదు కదా. అందుకే పదే వల్లె వేస్తుంటాం. ఇప్పుడు అదే చేయండి. గంటల కొద్దీ అవసరం లేదండి. ఒక 40 సెకండ్స్ పాటు గుర్తుంచుకోవాలనుకున్న దాన్ని మెదడులో మ్యాపింగ్ చేసుకోండి. ఉదాహరణకు మీటింగే అనుకోండి. మీటింగ్ మొదలైనప్పటి నుంచి ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, తరువాత మీరేం చేయాలి వంటివన్నీ గుర్తు తెచ్చుకోండి. ఈ రిహార్సల్ చాలా కాలం జ్ఞాపకాలను బంధించి అంటోంది జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్లో ప్రచురితమైన ఓ అధ్యయనం. మరొకటి, విశ్రాంతి తీసుకోవడం. నిద్ర మన శరీరాన్ని రిపేర్ చేయడమే కాదు ఫ్రెండ్స్, జ్ఞాపకాలను కూడా భద్రపరచుకోవడంలోనూ సహాయపడుతుంది. మనం సాధారణంగా ఎందుకు మర్చిపోతుంటామో తెలుసా? నిద్రలేమి ఒక కారణమైతే, ఒకదాని తర్వాత ఒకటి విశ్రాంతి లేకుండా పనిచేయడం మరో కారణం. ఏదేమైనా ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు అనుకున్నప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఆ తరువాతే మరో పనిలోకి వెళ్ళండి. ఈ చిన్న పని మెరుగ్గా గుర్తుంచుకునేలా చేయగలదట. కాబట్టి ఈసారి నుంచి మర్చిపోతున్నా అనిపిస్తే ఒక్క క్షణం ఆగండి, వీటిని ప్రయత్నించండి. తీసుకునేది తక్కువ సమయమే, కానీ మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయంటున్నాయి అధ్యయనాలు. మరి మీరు ప్రయత్నించి చూడండి. ఈ వీడియో విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.
ఈ మర్చిపోవడం అనేది చిన్న విషయమే అయినా ఇది అందరికీ ఒక పెద్ద ప్రాబ్లంలా అనిపిస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలంటే ఈ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.